మన జీవితంలో పెద్దలు వృద్ధులు అనుభవజ్ఞులు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు, సహనం వహించు. రెండే పదాలు, కానీ ఈ పదాల్ని అర్థం చేసుకుంటే చాలా లోతైనవి. ఒక చిన్నపాటి ఆయుధాన్ని తీసుకోండి. ఒక విశాలమైన కొండ మీద నిరంతరంగా దాడి చేయండి. ఇక ఈ పనిని సహనంతో చెయ్యండి. ఇక ఏదో ఒక రోజు మీరు ఆ విశాలమైన కొండను తవ్వి మీరొక మార్గం వేయగలరు. ఒక విలుకాడు తను విద్య నేర్చుకుంటున్నప్పుడు తను కూడా సహనంగా ఉండడం చాలా అవసరం అవుతుంది. తనకు తాను సమయం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడే తను విలువిద్య నేర్చుకుంటాడు. అలాగే మన జీవితంలో కూడా అన్నింటికంటే సహనం చాలా అవసరం. కుటుంబంలో సహనం వహించామంటే మెల్లమెల్లగా ప్రేమ దానికదే పెరుగుతుంది. సమాజంలో సహనం వహించామంటే మెల్లమెల్లగా ఈ సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది. ఒకవేళ మీ జీవితంలో మీరు సహనం వహించారు అంటే మీలో ఆత్మవిశ్వాసం దానికదే పెరుగుతుంది. మీరు పైకి ఎదుగుతారు. సహనంతో ఉంటే జీవితంలో అన్నీ సాధ్యమవుతాయి. మెల్లమెల్లగా జరగచ్చే కానీ ఖచ్చితంగా జరిగి తీరుతాయి. సహనం వహించండి, ఎందుకంటే సహనమే అన్నింటికంటే పెద్ద పెట్టుబడి. రండి నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.